మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు స్నేహి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇప్పుడు వరకు నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. డైరెక్ట్ గా వచ్చే మాట్లాడదామని అనుకున్నా, కానీ నా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయి ఏడ్ చేస్తానండి. మళ్ళా సింపతి అంటారు లేదా ఇంకేదేదో పేర్లు పెడతారు దానికి. అందుకే ఈ వీడియో డే ఇన్ మై లైఫ్ చేశాను. పనులు చేసుకుంటా నా స్టోరీ మీకు చెప్తాను. December 19, 2022 ద బెస్ట్ మూమెంట్ ఎవర్ ఇన్ మై లైఫ్. అదే మనీకి నాకు మ్యారేజ్ అవ్వడం. ఒక అమ్మాయికి పెళ్ళవుతుందంటే ఆ అమ్మాయికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి అనేది. కానీ మా ఇంట్లో వాళ్ళు అలాంటివి ఏమీ చెప్పలేదండి. మ్యారేజ్ అండ్ రిసెప్షన్ రెండు గ్రాండ్ గానే చేశారు. మ్యారేజ్ అని మనీ ఆఫీస్ లో, నా ఆఫీస్ లో 20 days లీవ్ తీసుకున్నాం. విజయవాడలో మనీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఆ టైంలో క్రిస్మస్ వచ్చింది కరెక్ట్ గా. మీ అందరికి తెలిసిందే కదా ఇంకా డిసెంబర్ అంటే. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట అది. నేను మనీ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చాలా ఆశలు పెట్టుకున్నా. మా పేరెంట్స్ విజయవాడలోనే ఉంటుంది, మనీ వాళ్ళ పేరెంట్స్ కూడా విజయవాడలోనే ఉంటుంది. అబ్బా, నేను చాలా లక్కీ, ఇద్దరు ఒకే ఊర్లో ఉన్నారు అని పెళ్లికి ముందు నేను అనుకున్నా. కానీ నాకు అప్పుడు తెలియలేదు దీని వల్లే గొడవలు స్టార్ట్ అవుతాయని. ఏమైందో చెప్పే ముందు మనీ వాళ్ళు, మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను క్లియర్ గా చెప్పాలి అని అనుకుంటున్నా. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా లేదా అవమానించినా కూడా లేదులే ఏదన్నా కోపంలా అని ఉంటారు, లేదా మన వాళ్ళే కదా అనింది అని అనుకుని పోయే మైండ్ సెట్ మనీ వాళ్ళది. తప్పున్నా లేకపోయినా మేమే కరెక్ట్, మేం చెప్పినట్టే వినాలి అని అనుకునే మైండ్ సెట్ మా ఇంట్లో వాళ్ళది. ఏంటక్క సొంత వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. నేనైతే ఒకటి క్లియర్ గా చెప్తున్నానండి, తప్పు ఎవరిదైనా ఆఖరికి మా ఇంట్లో వాళ్ళదైనా కూడా నేను గట్టిగా నుంచోని ఎస్ మీరు తప్పు చేశారు అని డెఫినెట్ గా స్టాండ్ తీసుకుంటానండి. ఏదో నా వాళ్ళే కదా అని వెనక్కి వేసుకొచ్చే మెంటాలిటీ నాది కాదు. సరే క్రిస్మస్ వచ్చింది, కలిసి సెలబ్రేట్ చేసుకుందామని నేను ఎంతో ఆశపడ్డా. అని ఇంట్లో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే, వాళ్ళ వీధిలో చాలా మంది చిన్న పిల్లలు ఆడుకుంటా ఉంటారు. మా వదిన వాళ్ళు ఉండేది కూడా విజయవాడలోనే కదా. సో మా వదిన వాళ్ళ పిల్లలు బయట పిల్లలు అందరితో ఆడుకొని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు. అలాగా ఆ పిల్లలందరూ కూడా అత్తయ్య, మామయ్య, మనీకి అలవాటైపోయారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా సర్లే పలానా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చాలా రిలాక్స్డ్ గా ఉండేవాళ్ళు. బాండింగ్ ఉండేది మా అత్తయ్య వాళ్ళకి. అదే టైంలో కరెక్ట్ గా మా చిన్న వదినకి కూడా డెలివరీ అయింది. సో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ పిల్లలు, మా పెద్ద వదిన పిల్లలు అందరూ కలిసి బయట పిల్లలు అందరితో ఆడుకునే వాళ్ళు. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు నేను వీధిలో వాళ్ళతో చాలా బాగా ఆడుకునేదాన్ని. సేమ్ అదే మెమరీ నాకు ఇప్పుడు గుర్తొచ్చి క్రిస్మస్ ఆ పిల్లలందరితో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుని మనీ నేను బయటకు వెళ్లి కేక్, థమ్స్ అప్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా తెచ్చాం. పిల్లలందరినీ మా ఇంటికి పిలిచాం. ఈ లోపు మా ఇంట్లో నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. క్రిస్మస్ మీరు మాతో సెలబ్రేట్ చేసుకోండి, ఇంటికి రండి, కేక్ తెచ్చాం, కట్ చేయాలి అని అన్నారు. సరే ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నాం, పిల్లలందరినీ పిలిచాం అని ఈ విషయమే మా ఇంట్లో వాళ్ళకి క్లియర్ గా ఫోన్ లోనే చెప్పాను. అంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా, ఎంత చేశామో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాతే మా ఇంట్లో కేక్ కట్ చేస్తారా, ఇలా ఇంకా చెప్పనక్కర్లేదు. నాకు బాగా తిట్లు పడ్డాయి. ఇప్పుడు నాకు ఆ టైంలో ఎలా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఒకటైతే నా మైండ్ లో చాలా క్లియర్ గా ఉంది, ఇప్పుడిప్పుడే కదా నాకు మ్యారేజ్ అయింది, మా అత్తయ్య మామయ్యకి చెప్తే ఏమంటారో నాకు తెలియదు, ఈ విషయం అసలు చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు. సర్లే నా పేరెంట్సే అర్థం చేసుకుంటారు కదా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేశా. వినట్లేదు, ఫోన్ లో అరుస్తున్నారు. ఇంకా ఫోన్ కట్ చేసేసా. మనీకి విషయాలని చెప్పర్లే, అల్లుడికి ఎలా చెప్తారు అని అనుకున్నా, కానీ ఐ వాజ్ రాంగ్. మనీకి ఫోన్ చేసి మ్యారేజ్ అయ్యి కొన్ని రోజులే అవుతుంది, ఈ లోపే మా అమ్మాయిని ఇంతగా మార్చేసావా అని ఇష్టం వచ్చినట్టు అన్నారు. అయినా కానీ మనీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా కాదు ఇలా కాదు అని చాలా విధాలుగా చెప్పడానికి ట్రై చేశారు, అయినా కానీ వినలేదు. చెప్పాను కదా మనీ వాళ్ళ మెంటాలిటీ సర్దుకుపోయేది. సర్లే వాళ్ళు ఏం బాధపడ్డారో ఏంటో, అక్కడికి వెళ్లి కేక్ కట్ చేసి ఇక్కడికి రండి అని అత్తయ్య మామయ్య చెప్పారు. కానీ నా మెంటాలిటీ ఎలాంటిదో కూడా మీకు చెప్పాను కదండి, తప్పు అంటే తప్పే, ఏం కుదరదు అని ఇక్కడ మనీ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను మనీని తీసుకొని. మనీ ఏదో నన్ను మా ఇంటికి తీసుకెళ్లకుండా ఆపేసినట్టు మా ఇంట్లో వాళ్ళ ఫేసెస్ అందరివి మారిపోయే కోపంగా పెట్టారు. నేను మనీ కేక్ కట్ చేసాం, ఇంట్లో వాళ్ళు నాకు గిఫ్ట్ గా గోల్డ్ చైన్ ఇచ్చారు. కానీ ఆ టైంలో నాకు కావాల్సింది అది కాదండి, నన్ను మనీనే కాదు మా అత్తే మామని కూడా ఇంటికి పిలిచుంటే బాగుండేది అని నా మనసు కనిపించింది. అలాగే ఈ రోజు మా ఇంట్లో వాళ్ళు అంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనీని అన్ని మాటలు అనకుండా కొంచెం నన్ను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. అన్ని మాటలు అనేసి ఏం జరగనట్టు ఆ రోజు వాళ్ళు నవ్వుతా కలిసి మాట్లాడారు. కానీ నాకు ఉంటుంది కదండి మనసులో, ఏంటి నా వాళ్ళు ఇలా చేశారు అని. మళ్ళా మనీని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఒక ఫేక్ స్మైల్ పెట్టుకొని వాళ్ళతో ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నా. పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ ఫెస్టివల్ అలా జరుగుతుంది అని అసలు కల్లో కూడా ఊహించలేదండి. ఆ రోజు నాకు అనిపించింది
మా ఇంట్లో వాళ్ళు ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉండుంటే చాలా బాగుండేది అని. ఆ తర్వాత నల్ల పూసలు వేస్తారు కదండి, ఆ ఫెస్టివల్ వచ్చింది. ఎవ్వరూ లేరు, ఏ చుట్టాలు లేరు, అలాగే జరిగింది నా ఈవెంట్. ఆ రోజు నాకు అనిపించింది ఒక డబ్బు ఉంటే సరిపోదు, మనుషులు మనసుల్ని గెలుచుకొని ఉండుంటే చాలా బాగుండేది అని. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే నా లైఫ్ లో ఏంటి ఇలా జరుగుతుంది అని. హాలిడేస్ అయిపోయినాయి. సో హైదరాబాద్ కి నేను మనీ టికెట్స్ బుక్ చేసుకున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ సర్ప్రైజ్ మనీ నాకు ఇచ్చారండి, ఫస్ట్ ఏసీలో తీసుకువెళ్ళి. బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఏసీలో ట్రైన్ జర్నీ చేయలేదండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. చాలా క్యూట్ గా అనిపించింది. ట్రైన్ దగ్గర వరకు వచ్చి మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు అందరు బాగుంటారు, చాలా ప్రేమను చూపిస్తారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా ఘోరంగా బిహేవ్ చేస్తారు. ఎందుకో ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మా మెయిన్ టాస్క్ హైదరాబాద్ లో మేము హౌస్ ఎత్తుక్కోవడం. హైదరాబాద్ లోనే నా సొంత అక్క వాళ్ళ హస్బెండ్ ఉండేది. సో వాళ్ళ ఇంట్లో ఒక 2-3 డేస్ ఉండి హైదరాబాద్ లో హౌస్ ఎత్తుక్కుందాం అన్న ఉద్దేశంతో వెళ్ళాము. నేను మనీ ఫస్ట్ నుండి ఒకటే అనుకున్నా, మనకి సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ ఉంటాయి కదా, ఆ 2 రోజుల్లో మనం ఇద్దరమే వెళ్లి వెతుక్కుందాం అని అనుకున్నాం. మాకు మేము ఎవరిని హెల్ప్ అడగలేదండి. కానీ మా ఇంట్లో వాళ్ళే అన్నారు, ఇద్దరే ఎలా ఎత్తుక్కుంటారు, మేము కూడా హైదరాబాద్ కి వచ్చి కలిసి ఎతుకుతామని హైదరాబాద్ కి వచ్చారు వాళ్ళు కూడా అని అప్పటికే చెప్పారు. సాటర్డే సండే వీక్ ఆఫ్ అప్పుడు వెళ్దామని. లేదులే నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపో, నేను స్నేహిని తీసుకొని వెళ్లి ఇల్లు వెతుకుతాను అని అన్నారు. సర్లే మా వాళ్ళు ఇల్లు చూస్తారులే, నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపో అని నేనే మనీకి చెప్పాను. నేనైతే హౌస్ ఎతికే ముందే చెప్పాను, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ని మైండ్ లో పెట్టుకొని. నాకు అక్క దగ్గర హౌస్ అయితే వద్దు, మనీ ఆఫీస్ కి దగ్గరలో మేము చూసుకుంటామని అయితే ఈ కండిషన్ మా అమ్మ వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి నచ్చలేదు నేను చెప్పింది, వాళ్ళు తిట్టారు. అక్క నీకు దగ్గరగా ఉంటే నీకే తోడుగా ఉంటుంది అని కూడా చెప్పారు. క్రిస్మస్ టైమ్ లో జరిగిన గొడవని మనసులో పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళ దగ్గరలో ఉంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అని అనుకోని నేను అలా మొహం మీద చెప్పానండి. చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేశారు, కానీ నేను గోల్ చేయడంతో సరే అని అన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్ జర్నీని పార్ట్స్ గా చెప్తాను. డోంట్ వరీ, మధ్యలో అస్సలు ఆపను, ఎందుకంటే ఇది నా స్టోరీ ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్విద్దో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక గుణపాఠం అయితే అవుతుంది. న్యూ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.